హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ హిల్స్ వైజీ. హలో ఫ్రెండ్స్, నేను ఇదివరకే చెప్పానండి, నా ప్రొఫెషన్ టీచర్ అని. ఇక్కడ కనపడే పిల్లలంతా నా 10th క్లాస్ స్టూడెంట్స్ అండి. అది ఆ క్యాబ్ పెట్టుకోండి, అమ్మాయి బర్త్డే ఈరోజు. యాక్చువల్లీ ఎగ్జామ్స్ టైంలో సెలబ్రేషన్స్ అన్నీ ఆపేసుకొని నార్మల్గా వచ్చేసింది అమ్మాయి ట్యూషన్కి. అయితే మిగతా పిల్లలంతా అట్లా సెలబ్రేషన్ లేకుండా ఉండకూడదు అని అనేసి ఆ అమ్మాయి కోసం వాళ్ళే కేక్ తెప్పించి అమ్మాయికి సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేసి ట్యూషన్లో కట్ చేయించారండి. 10th క్లాస్ పిల్లలకి ఇంక ఇదే లాస్ట్ పార్టీ అనే చెప్పొచ్చు. తర్వాత మిగతా టైం ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డిస్పస్ అయిపోతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాలేజీలో చేరిపోవడం, వాళ్ళు సొంత ఊర్లోకి వెళ్ళిపోవడం అట్లా జరుగుద్దండి. కానీ లాస్ట్ మూమెంట్లో ఫ్రెండ్స్ అంతా కలిసి అమ్మాయి బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేయడం అనేది అమ్మాయికి చాలా మెమరబుల్ అనే చెప్పాలి. అది మన ట్యూషన్లో జరగడం కూడా మనకి కొంచెం మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేశానండి. పిల్లలంతా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేశారు. వాళ్ళ రిజల్ట్ టైంలో కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారండి. కాకపోతే ఆ బర్త్డే అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చూడండి ఎంత మొహమాటంగా, ఎంత ఇబ్బంది పడుతుందో. ఫైనల్లీ ఆ అమ్మాయికి అయితే ఒక సర్ప్రైజ్ అనే చెప్పాలండి. ఇంకా అమ్మాయి లైఫ్లో ఎన్ని బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకున్నా తనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఈ బర్త్డేనేగా ఉండాలన్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ప్లాన్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారండి. ఈ హ్యాపీ మూమెంట్ అనేది వాళ్ళకి ఎప్పుడు గుర్తుండిపోద్ది. అట్లాగే చూడండి, చాలామంది చిన్నపిల్లలు కూడా ఉన్నారండి. మన ట్యూషన్లో ఏ సెలబ్రేషన్ జరిగినా సరే ఆ పిల్లలకు వచ్చే ఆనందం అంతా ఇంత కాదు, మాటల్లో చెప్పలేనిది. మ్యాక్సిమం బర్త్డే పార్టీ అంటేనే పిల్లలతో ఉండేది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కేక్ పూసుకోవడం చూడండి, ఆ హై స్కూల్ పిల్లలు చూడండి, ఒక్కొక్కళ్ళు ఎట్లా పక్కకి వెళ్ళడం, మళ్ళీ కేక్ పూయడం అట్లా చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఆ అమ్మాయికి ఒక మంచి మెమరీని అయితే ఇచ్చారనే చెప్తాను నేను. లాస్ట్ ఇయర్ పిల్లలు, అంతకుముందు ఇయర్ పిల్లలు అంతా ఇట్లా మన ట్యూషన్లో మంచి రిజల్ట్తోనే బయటికి వెళ్ళారండి. ఈ పిల్లలు కూడా మంచిగా ఈ చిరునవ్వు ఏదైతే ఉందో అది వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుందాం. వాళ్ళ ఎడ్యుకేషన్లో కావచ్చు, వాళ్ళ లైఫ్లో కావచ్చు, ఎప్పుడు ఇట్లాగే హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అట్లాగే మీరు కోరుకోండి ఫ్రెండ్స్. ఆడపిల్లలంతా అమ్మాయికి కేక్ కట్ చేసి తినిపించారు ఫ్రెండ్స్. అట్లాగే ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ కేక్ అంతా పెట్టింది. అబ్బాయిలు కొంచెం ఇబ్బంది పడతా ఉంటే అట్లా ఏం కాదు నాన్న, ఫ్రెండ్స్ అంటే అందరూ ఫ్రెండ్స్ అని చెప్పి మీరు వెళ్ళి పెట్టండి అని చెప్పి నేను ఫోర్స్ చేసి పంపిస్తే మాకు పిల్లలు ఇద్దరే ఉంటారు, 10th పిల్లలు. ఆ ఇద్దరు పిల్లలు కూడా ఆ అమ్మాయికి కేక్ పెట్టారు, ఆ అమ్మాయి కూడా పెట్టింది. రిమైనింగ్ పిల్లలంతా వాష్రూమ్లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చారు. చూడండి, నేను రిమైనింగ్ పిల్లలు ఇక్కడ కూర్చో ఉన్నాము. అంతే ఫ్రెండ్స్. ఫైనల్లీ అందరూ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత ఒక మెమరబుల్గా ఉంటుందమ్మా, అందరు ప్రాపర్గా నిలబడుకోండి అని చెప్తే అందరు సెట్ అయ్యి ప్రాపర్గా నిలబడుకున్నారు. బాయ్ ఫ్రెండ్స్.